టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగ్ సైరన్ మోగించారు ఆశా వర్కర్లు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ ఏమయ్యాయని రోడెక్కారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న తమను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఆశా వర్కర్లు. రైట్, ఆశా వర్కర్ల ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతీష, కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తమ యొక్క హక్కుల సాధన ధ్యేయంగా నిత్యం ఏదో చోట కూడా ఆందోళన నిరసనలు చేపట్టడం పర్యపాటిగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి, పెండింగ్ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన బాటపడ్డారు. అన్ని కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా చేపట్టారు, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఆశా వర్కర్లు వారి యొక్క పెండింగ్ సమస్యలు తీర్చాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఉధృతం చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా తమను పట్టించుకోవడం లేదు, తమను చిన్న చూపు చూస్తుందంటూ కూడా వారు తీవ్రంగా ఆవేదన చెందారు. అంతేకాకుండా వారు పెండింగ్ సమస్యలు అయినటువంటి వారికి ముఖ్యంగా 18,000 కనీస వేతనం ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి, అలాగే మాకు పని భారం కూడా పడుతుంది, మాకు లీవులు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఉధృతం చేశారు. అంతేకాకుండా వారికి TA, DA ఇవన్నీ కూడా ఇవ్వాలి. అధికారుల నుండి నిత్యం పని వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో కూడా గడప కూడా చేరుకుంటూ కూడా అన్ని రకాలుగా సేవలు అందించినా కూడా ప్రభుత్వం అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అయితే వారంతా కూడా ఎండగట్టడం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం. రమేష్, చెప్పండి, అసలు ఇప్పుడు ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. అంటే ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? ప్రత్యూష, వీరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక ఆశా వర్కర్లే కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఇబ్బరు ముబ్బడిగా హామీలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్కరికి కూడా న్యాయం అయితే చేయలేదు, ఏ ఒక్కరి హామీలు కూడా నెరవేర్చలేదు. దీంతో ఆశా వర్కర్లు అయితే ఈ రోజు కదం తొక్కారు. అన్ని కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున కూడా రాస్తారోకోలు, ధర్నా రోకోలు చేశారు. కొన్ని చోట్ల అయితే రహదారులకు సైతం కూడా దిగ్బంధం చేశారు. వెంటనే మమ్మల్ని పట్టించుకోవాలి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వెంటనే మా సమస్య పైన స్పందించాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మా అంశం పైన, మా సమస్యల పైన చర్చించాలి, మాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలంటూ కూడా వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ల వద్ద అయితే ఆందోళన చేపట్టారు. ఒకవేళ కనుక అసెంబ్లీలో తమ అంశం లేవనెత్తకపోయినా కనుక తప్పకుండా మా సమస్యలు పరిష్కరిస్తామని పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకుండా కూడా మేము పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే ఆశా వర్గాలు అయితే పెద్ద ఎత్తున హెచ్చరించడం జరిగింది. ఆశా వర్గాలకు పలు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలను కూడా తీవ్ర సంఘీభావం అయితే తెలిపాయి. పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే పెద్ద ఎత్తున కొనసాగింది. ప్రభుత్వాన్ని అయితే పెద్ద ఎత్తున హెచ్చరించిన సందర్భం అయితే కనిపిస్తుంది. తప్పకుండా తమ సమస్యల పైన అసెంబ్లీలో కనుక చర్చించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ కూడా వారైతే హెచ్చరించారు. సతీష్, రైట్ రమేష్, థ్యాంక్ యూ. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు జంగ్ సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు వార్నింగ్ ఇవ్వడం